ప్రజెంట్ ఇప్పుడైతే మేము జపాలికి వెళ్దామని చెప్పేసి టాటా సుమో అయితే మాట్లాడుతున్నాం మేదరం కలిసి. నా కిరాక్ సంపల ఓల్డ్ బండి, పాత బండి, నాన్ పవర్ బండి ఓల్డ్ బండి అన్నది అమ్ముడు మా నిన్న కూడా బ్లాగర్ అయిపోయింది. 2 రోజులు అయిపోయి ఏం చేస్తాం నాకనే ప్యాంట్ చెప్తుంది. నిన్న బస్సులో చేయించిన ఇట్లా ఇడికలు చూస్తే ప్రజెంట్ ఇప్పుడు మేము వచ్చేసి ఇది ఏంటంటే వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. నేను ఇంతకుముందు ఎప్పుడైతే రాలేదు, ఇది ఫస్ట్ టైం నేను రావడం. ఇక్కడ కూడా మార్కెట్ అయితే బాగానే ఉంది చాలా వరకు. ఇంతకుముందు నేను ఎప్పుడు వచ్చిన పాప వినాశం దగ్గర బాగుంటుంది, ఇక్కడ కూడా బాగానే ఉంది మార్కెట్ అంతా. గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని నెక్స్ట్ జపాలి ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో దండలు అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ. అన్ని ఇంటికి డెకరేషన్ అలాంటివి పెట్టుకోవడానికి ఇక్కడ సైడ్ కూడా బాగున్నాయి. హ్యాండ్ బ్యాగులు ఉన్నాయి, పురపురాల బొమ్మలు ఉన్నాయి, పెద్ద కూల్ డ్రింక్స్ ఉన్నాయి. ఇప్పుడే మేమైతే జపాలి ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే స్టార్ట్ అయినాం. అయితే స్టార్ట్ చేసినాం. చాలా లోపలికి ఉంటుంది, నడుచుకుంటూ పోవాలి. కిలోమీటర్ ఉంటుందో మరి ఇంకెక్కడ ఉంటుందో తెలియదు, కానీ లోపలికి అయితే వెళ్ళాలి. ఆల్మోస్ట్ మనం వచ్చేసినాం. అండ్ చూసిరా డీప్ ఫారెస్ట్, ఫుల్ ఫారెస్ట్ ఉంది, చల్లగా ఉంది ఏరియా. రైడ్ ఉడకపోస్తుంది మేము నడిచిన కొద్దికి, కానీ గాలి మాత్రం చల్ల వస్తుంది. ఇంకొంచెం ఇక ఇది అదే జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ వచ్చేసినాం. అక్కడ దాకా ఇంకొద్ది వెళ్ళిపోతే సరిపోతుంది. ఇక్కడైతే దర్శనం అయిపోయింది మనది, జపాలి ఆంజనేయ స్వామి దర్శనం. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరిపోతున్నాం. అండ్ ఇక్కడ లైన్ చూసి కదా, ఇక్కడ వరకు అయితే లైన్ కట్టేసారు. ఈ టబ్బు నీకు పట్టుకొని వస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు వచ్చేసి మనం ఆకాశగంగా దగ్గరికి అయితే వచ్చేసినాం. ఉద్యానవనం. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ కమాన్. ఆకాశగంగా దర్శనం చేసుకున్నాం. జపాలి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత వచ్చేసాం కదా, అలానే వీడియో అయితే ఏం తీయలేదు. ఎందుకంటే అన్ని తొందరగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఇంకా టైం లేదు, ఆల్రెడీ 4 o'clock కావచ్చు వచ్చింది. మరి ఇప్పుడు టైం లేదు, ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి కాబట్టి బస్సు బుక్ చేసుకోవాలి. అందుకే అన్ని తొందరగా తిరుగుతున్నాం. ఆల్ అది ఆగమా వెళ్ళిపోతున్నాడు రప్ప 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 రప్ప. టైం లేదు, వెళ్ళిపోతాం. శ్రీశైలం అది కాదు, ఇది ఆకాశగంగా. ఇక్కడికైతే వచ్చేసినాం. అండ్ ఇక్కడ టెంపుల్ వచ్చేసి దార వస్తుంది పైనుంచి వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి వాటర్ వస్తాయి కదా, అండ్ కింది దాకా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంతకుముందుకు అయితే కింది నుంచి దర్శనం ఇచ్చేవాళ్ళు, అక్కడికి వెళ్ళి నీళ్ళు పైన తలుకొస్తున్నాయి. ఇప్పుడైతే క్లోజ్ చేసేసారు అంత అక్కడ వెళ్ళకుండా. అండ్ ఇక్కడ ఏం చేశారంటే చిన్న ఒకటి వాటర్ ఇక్కడ రానికి పెట్టింది. ఇక్కడ అందరూ మీరు చల్లుకొని దర్శనం చేసుకొని ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆకాశగంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు పాప వినాశనం దగ్గరికి వచ్చినాం. ఇక్కడైతే షాపింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫొటోస్, దండలు, కమ్మలు, ఇలాంటి డిస్ట్రిక్ట్ బొమ్మలకు సంబంధించినవి. అండ్ మీకు ఇంకా ఎక్స్టర్నల్ గా ఇంకేదైనా కావాలి డిస్ట్రిక్ట్ కట్టుకోవడానికి, లేకపోతే ఇంకా యంత్రాలు దగ్గర ప్రతి ఒక్కటి అంతా ఇక్కడ కదా. ఇక్కడ బాక్సులు, గల్లలు, మనీ బాక్స్. ఇది వచ్చేసి బ్యాగులు, చిన్న చిన్న పావులు, గాజులు, వెంకటేశ్వర స్వామి ఇంటికి పెట్టుకోవడానికి చాలా దొరుకుతాయి. ఇక్కడ షాపింగ్ అయితే బాగుంటుంది. ఇక దండలు ఇందాక అక్కడ మనం చూసిన కంటే ఇక్కడ ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ఇంకా టోపీలు
బ్యాగ్స్ టిష్యూ సంబంధించిన ఇదంతా ఉంటాయి కదా తాపిల్ది షాపులు పెడతారు. క్యాబ్లు బొమ్మలు లాస్ట్ టైం వచ్చినప్పుడు కడెం ప్రింట్ తీసుకుంటే కడెం మీద ఈసారి అది కనబడితే మాత్రం అప్పుడు తీసుకున్నా. ఇంతమందికి అక్కడ కనబడ్డాయి, అక్కడ మాకు టైం లేకుండా వేరే దగ్గర ఇట్లా నేను ఇక్కడ తీసుకుందామని అనుకున్నా. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ కనబడుతున్నాయితే ఇక్కడ తీసుకుంటాను ఖచ్చితంగా. డ్యామ్ చూసారు కదా, ఇంకా చాలా పెద్దగా ఉంది, హైట్ ఎక్కువ ఉంటుంది. కృష్ణా అనేది తెలుసు ఎట్లుంటుందో అన్ని ప్రతిసారి కూడా ఎక్కడ చూసినా హైట్ ఎక్కువ ఉండి వెడల్పు తక్కువ ఉంటుంది కదా, సేమ్ ఇది కూడా అంతే శ్రీశైలం కడ ఎత్తుంది అట్లా. అండ్ ఇది వచ్చేసి పాప వినాశనం. ఇక్కడ అయితే నీళ్ళు పైన చల్లుకుంటారు, స్నానాలు చేస్తారు. అండ్ అక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం. గంగాదేవి అమ్మవారు ఉంటారు ఇక్కడ. అండ్ ఇక్కడైతే దర్శనం చేసుకున్నాం, అయిపోయింది. వాటర్ పడుతుంది కదా, దర్శనం చేసుకున్నాం. ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం. అండ్ డ్యామ్ వాటర్ ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. ఇప్పుడైతే మా లాకర్ దగ్గరికి వెళ్ళి మా లగేజ్ ఇట్లా అంతా తీసేసుకొని ఇప్పుడు మేము బస్ టికెట్లు బుక్ చేసుకోవాలి. బస్ టికెట్లు బుక్ చేసుకున్నాక అప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాం. అండ్ ఇప్పుడైతే మేము రిటర్న్ అయిపోయినాం. చూసుకోవచ్చు ఘాట్ సెక్షన్. దాటిదరయ్యా చూడన్నా. అండ్ మరి తిరిగేటి అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు బస్సు బుక్ చేసుకుని యాక్చువల్లీ ఇంటికి వెళ్దాం అనుకున్నాము. కానీ ఏమైందంటే ఇంటికి వెళ్ళడానికి బస్ టికెట్స్ చాలా ఎక్కువ రేట్ ఉన్నాయి. అండ్ బస్ టికెట్స్ కూడా అవైలబుల్ లేవు ప్రజెంట్ ఇప్పుడు. అండ్ అందుకే మేము ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాం. నాకు రెండు మంచి వస్తుంది. షాపింగ్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు షాపింగ్కి వెళ్ళి మా వాళ్ళకి ఏమేమి కావాలని అనుకుంటారు. అనుకున్న తర్వాత మేము ఈరోజు నైట్కి అయితే ఇక్కడే ఉంటాము. ఈరోజు నైట్కి ఇక్కడే ఉండి రేపు పొద్దున ఇక్కడనే తిరుపతిలో కింద పద్మావతమ్మ ఇవన్నీ చూసుకొని ఒకవేళ వెళ్తే శ్రీకాళహస్తి ఉంటాం. ఇవి చూసుకున్న తర్వాత ఇంటికైతే రేపు నైట్కి అయితే వెళ్దామనుకుంటాము. ఇప్పుడు రేపటికైతే అడ్వాన్స్గా టికెట్స్ అయితే బుక్ చేసుకుంటాము. ఎందుకంటే ఈరోజే యాక్చువల్గా మన సండే సాటర్డే వచ్చిన పబ్లిక్ అంతా ఇక్కడే స్టక్ అయిపోయారు. వాళ్ళందరూ ఒకేసారి ఈరోజు వెళ్ళడానికి రెడీ అయ్యారు కాబట్టి బాగా ఫుల్ పబ్లిక్ అయిపోయారు. దానివల్ల మాకు టికెట్స్ అయితే దొరకలేదు. చాలా రేట్. ఒకవేళ టికెట్స్ ఉన్న బస్సులో మాత్రం చాలా రేట్ ఉన్నాయి. 1800, 2000, 3000 ఉన్నాయి. అంత రేట్లు పెట్టి మనం పోం కాబట్టి అందుకే మనం రేపు ట్రాన్స్ఫర్ పోస్ట్పోన్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే మనం కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి మా వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ కొనుక్కున్న తర్వాత వెళ్ళిపోతాం. మా వాళ్ళు మొత్తానికి షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకోరు. అండ్ ఇప్పుడు వచ్చేసి మేమైతే లింగమమ్మ అన్నదాన సత్రం కాడికి అయితే పోతున్నాము అన్నం తినడానికి. పిల్లలేమో హోటల్లో తిన్నారు, మేమైతే రైస్ తినడానికి అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాము. దగ్గర దగ్గర 2 hours 2.5 hours పట్టింది షాపింగ్ అంటే. అదొకటి ఒకటి ఉన్నారు, అటు తిరిగి ఇటు తిరిగారు, కంప్లీట్ చేశారు. ఇప్పుడు అయితే మేము అమ్మ అన్నదాన సత్రం కాడికి వెళ్ళి తినేసి పడుకుంటాము. రేపు పొద్దున ఎక్కడెక్కడ వెళ్ళాలని రేపు పొద్దున డిసైడ్ అవుతాం. ఇప్పుడైతే ఏం డిసైడ్ కావట్లేదు. డిన్నర్ టైం వచ్చేసి 11 వరకట, 5 to 11. అండ్ పొద్దున వచ్చేసి నేను ఈ పిక్ తీద్దాం అనుకున్నా. యాక్చువల్గా నేను మిస్ అయిపోయినా, ఎందుకంటే ఇక్కడ సైడ్ రాలేదు.
ఇది ఎంత వీడియో తీద్దాము పిక్ తీసుకున్నాం అని అనుకున్నా కానీ ఇటు సైడ్ రాలే, వేరే దాంట్లోకి వెళ్ళి అటు పంపించేసారు. అందుకే ఇప్పుడైతే తీసుకుంటాను. ఈ పిక్చర్లో ఇదంతా హైలైట్ కాదు, ఈ వెంకటేశ్వర నామం చూడండి. మేఘాలు ఒక గుహలో నుంచి ఒక మేఘాలలోకి ఇంత బయట పెట్టిన చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకటి మంచిగా అనిపిస్తుంది.